చేశాను. నేను చదువుకుంటున్నప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్ ఫేస్ చేశాను సార్. చెవు సరిగ్గా వినిపించాం, లెసన్స్ వినలేని సిచ్యువేషన్, ఎలా చదవాలో కూడా తెలియదు. అందరేమో చదవలేదు, ఈ అమ్మాయితో ఇంతటితో చదివాగిపోయింది అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ మా నాన్నగారు జంగ బ్రహ్మయ్య చాలా ప్రోత్సహించారు సార్. అసలు చెప్పలేని సిచ్యువేషన్. ఇంట్లో ఉండి క్లాస్ వింటూ ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఈ రోజు 902 మార్కులు తీసుకొచ్చుకొని ఇన్ని సమస్యలు ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. కానీ ఈ రోజు 902 మార్కులు తెచ్చుకుని మాట్లాడుతుంటే ఖచ్చితంగా నా కళని నెరవేర్చుకోగలుగుతాను అనే నమ్మకం కూడా కలుగుతుంది. చదువుకోవటానికి మీరు కొంచెం సహాయం చేస్తే తప్పనిసరిగా చేసి బాగా చదువుకొని. ఇంతమంది మాట్లాడారు, నాకేం తెలియదు, నేను నార్మల్ గానే ఉన్నాను. చూడు కొంచెం చూపించుకొని బాగా చేయించుకోవాలి సార్. అది నా బాధ్యత తల్లి. మేము మాట్లాడుకున్నాం, అంటే ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి వ్యవస్థలో, ఏం చేయాలని దానిపైన ఒక కార్యక్రమం ఇప్పుడు చేపడతాం. వచ్చే సంవత్సరం నుంచి ఇట్లాంటి హియరింగ్ ఇబ్బంది ఉన్న పిల్లలకి వాళ్ళకి మెరుగైన మెషిన్లు ఎట్లా అందజేయాలి, టెస్టింగ్ ఎట్లా చేయాలి, కంటి చూపు కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎట్లా చేయాలి అనేది మేము వాస్తవం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అంటే జూన్ మాసం నుంచి అది అమలు చేస్తాం.